కేంద్రం తరఫున రఘునందన్ అని ఇక్కడ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సరే ఇప్పుడు కొన్ని స్టేట్స్ కేరళ తమిళనాడు వంటి కొన్ని స్టేట్స్ మనం చూసుకుంటే రాష్ట్రం విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా ఒక స్టాండ్ పైకి వస్తారు. అంటే స్టేట్ విషయం వచ్చినప్పుడు, స్టేట్ డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం ఎంఐఎం కాంగ్రెస్ అందరం కూడా స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి వెళ్ళి రావాల్సిన నిధుల్ని కేంద్రం తరపున ప్రాతినిధ్యం వహించేటోళ్ళు వాళ్ళు తీసుకొని రావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటోళ్ళము రాష్ట్ర ప్రభుత్వం మా నిధులు మేము తీసుకొని వస్తాం. సో మన పోటీ అన్నీ కూడా దేనిపైన ఉండాలి, డెవలప్మెంట్ పైన మనం పోటీ పడాలి. ఈరోజు దురదృష్టవశాతం ఏంటంటే మనం డెవలప్మెంట్ పైన పోటీ పడతలేం, ఒకరేమో సెంటిమెంట్ ఎమోషన్స్ పైన మనం పోటీ పడుతున్నాం. డెవలప్మెంట్ గురించి ఎక్కడా చర్చ లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సర్పంచ్ కూడా నాకు తెలిసి 10 లక్షలు తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కావచ్చు, వాస్తవాలు మాట్లాడుకుంటే.